నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9701643110. నెల్లూరు రోడ్, నాగమందిరం ఎదురుగా, వెంకటగిరి టౌన్. శరవణ భవ. పోలింగ్ కేంద్రాలు పికప్ చేస్తాం. పికప్ చేసి ఇది ఈఎంలో కౌంట్ చేస్తాం. ఈ ఓటర్స్ బిల్లులో పడ్డాయి కదా, వాటిని కూడా కౌంట్ చేస్తాం. అంటే ఏ గుర్తుకి ఇప్పుడు అంటే మన ఏజెంట్ చూస్తే ఇది ఇక్కడ ఉందని ఈఎం కౌంట్ చేసేస్తాం. ఈఎం కౌంటర్ ఓటు చేస్తే ఏ అభ్యర్థి అయిన వాటిలో చూస్తాయి. 290 కౌంట్ చేసిన తర్వాత 5 ర్యాండమ్గా పికప్ చేస్తాం. అయిపోతే ఈ రోడ్ ఇస్తున్నాడు. ఇక్కడ సౌండ్ కాదు, ఓటు వేసే సౌండ్ వచ్చింది. ఇక్కడ బటన్ ఉంటేనే మీకు ఓటు ఇచ్చినట్టు. నొక్కండి, ఇష్టం చూసుకోండి. ఇక్కడ మీ ఇక్కడ సిప్పు కనబడి చూడండి. ఏం ఇక్కడ నేను నొక్కిన గుర్తు కనబడిందాడా? 7 సెకండ్లు ఉంటుంది అండి. అది ఎన్ని సెకండ్లు ఉంటుంది? 7 సెకండ్ల నుండి కట్ట కింద పెట్టుకోండి. మీ ఓటు అయిపోయినట్టు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ పోలింగ్ ఆఫీస్ దగ్గర సౌండ్ వచ్చింది కదా, అంటే ఆయన వెళ్ళి ఓటు వేసాడు అర్థం. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడున్నాడు, ఇంకొక ఆయన వచ్చాడు, ఏం రాదు, అక్కడికి వెళ్ళి వేసుకోవడానికి లేదు. మళ్ళీ పోలింగ్ ఆఫీసర్ ఇంకో వర్షం వచ్చిన తర్వాత ఆయన ఇవ్వాల. ఓటు వేయాలంటే ఇది వెలగాలి. ఇక్కడ మీరు నొక్కండి, చూసుకోండి. మీరు నొక్కి సింబల్ పడుతుంది చూసుకోండి. సౌండ్ వస్తేనే ఫినిష్ అయినట్టు ఓటు అయిపోయినట్టు. అంటే ఇక్కడ ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఉంటాయి. మరి ఈయన గడి తెలిసి అక్కడ ఓటు అయిపోయిందని ఈ బీప్ సౌండ్ వచ్చి మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు. మీరండి చూద్దాం, కౌంటింగ్ కూడా చూద్దాం. ఇది ఆల్రెడీ మాకు కూడా అయిపోగానే ఇది క్లోజ్ చేసేస్తాం. ఆయన నొక్కడానికి ఏ ఉండవు, సీల్ చేసేస్తాం. గ్రీన్ పేపర్ సీల్. 5 గంటలకి ఎవరు ఓటర్లు లేనప్పుడు పిఓ గారు ఏం చేస్తారు, క్లోజ్ బటన్ నొక్కేస్తారు. ఇంకెవరు లేరు ఓటర్కి. క్లోజ్ బటన్ నొక్కిన తర్వాత ఇంకో కొత్త ఓటు వేయడానికి వీలు పడుతుంది. క్లోజింగ్ నొక్కేసాన్ని పోల్ అయిపోయినట్టే కొత్త ఓటు పడదు. ఇంకా ఇప్పుడు రాదు చూడండి, నేను బ్యాలెట్ ఇచ్చి రాదు చూడండి. క్లోజ్ నొక్కేసా కదా, క్లోజ్ నేను నొక్కేసా కదా, తర్వాత వచ్చే ఓటు ఒకతనం ఇంకా రాదు, క్లోజ్ అయిపోయింది. పోల్ క్లోజ్ అన్నా అంటే ఇంకా అవి రిజల్ట్ పెట్టి క్లియర్ చేసినా కొత్త రాదండి ఒకటి. ఇంకా పోల్ క్లోజ్ అయితే కౌంటింగ్ అయిపోయి క్లియర్ చేసినా రాదు. ఇంకా అంటే ఎక్కడికక్కడ చెక్స్ ఉంటాయి, ఎక్కడక్కడ చెక్స్ ఉంటాయి. లేదా ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో మనం వేసిన ఓటు మనకి బయట రిఫ్లెక్ట్ కాకపోతే ప్రజాస్వామ్యం ఉండదు కదా. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇక్కడ చేరకపోతున్నారు. మనం అదే సార్, అది అపోహ కూడా తొలిపోయింది జనాల్లో కూడా. ఏది నొక్కినానికి జగన్ వేసుకున్నాడు, పైన వేసుకున్నాడు అనేది ఏముండదండి. అలా అనుకుంటే ఇప్పుడు ఒకే అభ్యర్థి, అప్పుడు బ్యాటరీ కొత్త బ్యాటరీ వేసుకున్నాం. చూడండి, మొత్తం 16 మంది క్యాండిడేట్. అంటే మీరు గుర్తుకు రాదు క్యాండిడేట్ 1, 2, 3 వచ్చింది. ఇప్పుడు కౌంట్ అంతా గుర్తుకు రాదు కదా. 1 కిన్ని 2 కిన్ని వస్తాయి అక్కడ. మీరు ఏ గుర్తు ఆ క్యాండిడేట్ నెంబర్ చూసుకోండి. ఈ నెంబర్ కౌంట్ చేయాలి. రిజల్ట్ నొక్కాలండి. కంప్యూటింగ్ రిజల్ట్ టైం అని చెప్పొద్దు, ఏ రోజు చెప్పొద్దు. చూడండి పోల్ రిజల్ట్. పోల్ స్టార్ట్ టైం ఇందా మన ఓట్లు మొదలు పెట్టామే చూడండి
పోల్ స్టార్ట్ టైము, పోల్ ఎండ్ టైము ఉదయం 7 o'clock, ఈవినింగ్ 5. అప్పుడు కాదు, ఇక్కడ పోల్ కూడా పడింది. ఇక్కడ మీరు మన ఏ టైంలో మొదలు పెట్టాం అంటే నేను స్టార్టింగ్ బట్టి ఇప్పుడు నొక్కాను, క్లోజ్ బట్టి అది కూడా పడిద్దాడ. చూడండి మొత్తం 16 ఫస్ట్ వన్ చూస్తాను. మొత్తం 10 ఓట్లు వేసాడు మరి ఇందాక. 10 ఓట్లు వేసింది. ఒకటి వేసారు. ఎవరో ఒకటి ఒకటి వచ్చింది. చూసుకోండి, మీరు చెప్పవసలా, మీకు తెలిసిపోయింది. 2కి ఒకటి వేసారు. ఎవరు వేసారు? 2 వేసినట్టు ఎవరు? 3కి ఎవరు వేయాల, దీనికి ఎవరు వేయాల? 2కి ఆయన వేసారు. 4కి ఒకటి వేసారు. 5కి ఒకటి. నోటాకి ఎవరు వేసారు? ఎవరు నోటాకి చూసుకోండి. మీరు నొక్కిన ఆ నెంబర్కి వస్తుందో చూసుకోండి. డిసిప్లిన్ 16 అవుతాయి. ఎవరికి అయిపోయినా 16 అవుతాయి. 9కి 2 రావాలా? 9కి ఒకటే పడింది. బలవరే లేదు సార్, నువ్వు వేసింది నేను అన్ని 3 వస్తాయి. మా నువ్వు ఎన్ని 9 వేసిందా? 10 వేసిందా? బలవరే అలా చెప్తే అసలు ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం ఫెయిల్ అయిపోయినట్టే. 10 కదా? ఆయన టెస్ట్ చేసుకుంటాను కదా, 9 నొక్కింది ఆయన మనసులో వేసుకొని టెస్ట్ చేస్తున్నాడు. ఆయన కరెక్ట్గానే 3 వేసినట్టు 3 రావాలన్నాడు. వచ్చిన వీడు ఆయన సింబల్ లెక్కిస్తున్నాడు. ఆయన మనసులో సింబల్ అనుకుని దాన్ని ఎవరెవరు వేసారు ఆయన కాదు, సీక్రెట్ లెక్క పెట్టి తెలిసిపోద్ది. నోట మనకి మాక్ పోల్ ఉంటుంది. వాళ్ళ ఏజెంట్ పెట్టుకుంటారు. వాయిస్ ఉంది, ఇదే వాయిస్. వాళ్ళందరూ అభ్యర్థులు వచ్చేసి 5:30 పిలుస్తాం. వాళ్ళ ఏజెంట్లు వచ్చినా రాపోయినా 5:30 మొదలు పెట్టేసుకుంటాం. పెట్టేసుకొని 50 ఓట్లు వేస్తాం. మాక్ పోల్ ఉంటుంది సరే, ఉదయం పూట 5:30కి. అభ్యర్థులు వస్తే, ఏజెంట్ వస్తే ఓకే, లేకపోతే ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేసి వాళ్ళు రాకపోయినా పోలింగ్ ఆపలేం కదా, చూసేసుకొని జోనల్ సెక్టర్ ఆఫీసర్ విజిట్ చేసుకొని మాక్ పోల్ వేస్తాం. మాక్ పోల్లో 50 ఓట్లు వేస్తాం. ఇది యాక్చువల్ పోలింగ్. అక్కడ మాక్ పోల్ ఉంటుందండి, పోలింగ్ కన్నా జరిగే ముందు పోలింగ్. అందులో మాకు అభ్యర్థుల వారికి సింబల్స్ ఉంటాయి. 50 ఓట్లు వేసి ఏజెంట్ ఏం చేస్తారు, వాళ్ళ ఓట్లు నొక్కొని కట్టుకుని వెరిఫై చేసుకుంటారు. ఎవరైనా ఓట్లు వేసారు రిజల్ట్ షీట్ పక్కన పెడతారు. మీరు ఆ రోజు ఎలక్షన్ రోజు ముందు పెడతారు. ముందు ఇప్పుడు కూడా మరలా అన్ని బూతుల్లో పెడతామన్నారు. ఇది పెడతాం, ఇది పెడతాం, డబ్బులు పెడతాం. డబ్బిది కూడా అప్పుడు అన్ని బూతుల్లో కూడా అది పెడతాం. అదే ప్రచార డెమాన్స్ట్రేషన్ అదే చేసి అక్కడ ఒక్కొక్క మిషన్లో 96 ఓట్లు వేస్తాం. అది కాకుండా కొన్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసిన వాటిలో 2% మిషన్లో ఒక 1000 ఓట్లు అలా కూడా ర్యాండమ్గా చేసి ఫస్ట్ అంతా ఓకే, పొలిటికల్ పార్టీ వాళ్ళు కూడా ఓకేనండి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయని తర్వాత మాత్రమే మన దగ్గరికి వస్తాయి. మన దగ్గరికి వచ్చిన తర్వాత మేము ర్యాండమైజేషన్ చేస్తాం. ర్యాండమైజేషన్ చేస్తామంటే పోలింగ్ ఇవన్నీ డమ్మీ బ్యాలెట్ ఉంటాయి కదా, ఏం చేయాలి? డమ్మీ బ్యాలెట్ తీసేసి మరి యాక్చువల్ బ్యాలెట్ పెట్టాలి. అంటే ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తామో అది పెట్టాలి. ఆ రోజు ఆ బ్యాలెట్ ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసిన రోజు కూడా మాకు వేస్తాం, ఒకదాన్ని ఓటేస్తాం. అప్పుడు ఈ పోటీ చేసే అభ్యర్థులు వాళ్ళ యొక్క ఏజెంట్లు ఉంటారు. వాళ్ళ సమక్షంలో చేసి వాళ్ళు ఓటేసిన తర్వాత ఏ నెంబర్ బియు, ఏ నెంబర్ సియు, ఏ నెంబర్ యూయూ బ్యాట్ ఎక్కడ జరిగిందో ఆ రోజు డిసైడ్ చేస్తాం. ఆ డిసైడ్ చేసిన లిస్టు పోటీ చేసే అభ్యర్థులు ఇస్తాం. అదే బియు, అదే సియు, అదే వియూ బ్యాటే ఆ పోలింగ్ కేంద్రాలు చూస్తాం. అది ఎప్పుడు డిసైడ్ చేస్తాం? బ్యాలెట్ పేపర్లో పెట్టినా డిసైడ్ చేస్తాం. ఆ లిస్ట్ కూడా వాళ్ళకి ఇస్తాం. ఏ బియూస్ కూడా అక్కడ వస్తాం. దాన్ని ర్యాండమైజేషన్ అంటారు. ఇప్పుడు ఎవరో తెలియదు ఏది ఎక్కడికి వెళ్తే అలా చూడాలి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్, కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ. 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్, నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవ
సువర్ణావకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. ఫోన్ 7842829186.